గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనంలోని 2వ భాగము. వాడు కాని నడతలు నడుచువాడు. చెడ్డ పనులు చేసేవారిని బట్టి పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, నీవు నడత సరిగా చూసుకో, నీవు నడిచే నడత బాగోలేదు అని అంటారు. నడతలు నడుచుట అంటే ఆ వ్యక్తికి జీవించు జీవన శైలి, అంటే అతని యొక్క క్రియా జీవితం. దావీదు ఈ కీర్తనలో రాయుచున్నవారు భక్తిహీనులు, దేవుని యందు భయభక్తులు బొత్తిగా లేని దుష్టులు. వీరి యొక్క జీవితపు క్రియలు, జీవితాలలో తీసుకునే నిర్ణయాలు ఎంత మాత్రము దేవునికి అంగీకారములు కానివి. దేవుని చిత్తము అంటే దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉండవు. వీరు దుష్టుల ఆలోచనల అనుగుణంగా జీవిస్తారు. పాపులు నడిచే మార్గము వీరికి బహుప్రీతికరము. వీరు ఎవరి మధ్య ఎక్కువ సమయము గడుపుతారంటే అపహాస్యకులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడి. నీతిమంతులను ఆయాసపరిచి దుఃఖపెట్టే ప్రవర్తనలు. ఎందుకు వీరు ఇటు నడవడిని కలిగి ఉన్నారు అని ప్రశ్నించుకుంటే, వీరు తీసుకునే నిర్ణయాలు దేవుని ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకమైనవి. దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఎవరు తీసుకున్నా వారి నడవడి కాని నడతే. ఇట్టివారు దేవునికి వ్యతిరేకములుగా ఉంటారు, చెడిపోతారు. వీరు చేతులారా మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఉదాహరణకు లోతు. అబ్రహామును దేవుడు కల్దీయుల దేశములో నుండి పిలిచినప్పుడు లోతు అతనితో కూడా వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము నివసించుచున్న కానాను దేశములో కరువు వచ్చిందని, ఐగుప్తు దేశములో కొంతకాలం నివసించిన తరువాత అక్కడ నుండి నెగేపునకు వెళ్ళేటప్పుడు లోతు అబ్రహాముతోనే ఉన్నాడు. ఈ విధముగా దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపులో పాలివాడయ్యాడు లోతు. అబ్రహాముతో పాటు సమపాళ్లలో ఆశీర్వదించబడినట్లు లేఖనములు స్పష్టంగా మనం గ్రహించగలము. మనం ఇక్కడ ఒక చక్కటి ఆత్మీయ పాఠం నేర్చుకుంటాం. అదేమిటంటే, ఒక విశ్వాసి ఒక ఆత్మీయుని యొక్క పిలుపులో పాలిభాగస్తులు అయితే ఆ ఆత్మీయుడు నడిచే మార్గమును కలిగినప్పుడు దేవుడు ఆ దైవజనుని యొక్క ఆశీర్వాదములన్నిటిలో పాలిభాగస్తులను చేయును. ఇక్కడ లోతులాగా. అయితే దుఃఖకరమైనటువంటి విచారకరమైనటువంటి విషయం ఏమనగా, ఒక ఆత్మీయుణ్ణి ఒక దర్శనపు పిలుపుతో భాగస్వామ్యం కలిగి అతనితో వెంబడించు వారు లేకపోగా, ఆ ఆత్మీయుడు కొన్ని విషయములలో ఖండించినప్పుడు అది మనసులో పెట్టుకొని దానియేలు మీద ఏ విధంగానైతే నిందలు మోపారో ఆ విధమైనటువంటి వికృతమైన పరిస్థితులు చేయుచున్నారు. ఇది దుఃఖకరమైనటువంటి విషయం. లోతు దేవునికి బలిపీఠములు కట్టే అలవాటు కలిగి ఉన్న అబ్రహామును నుండి వేరైపోయి ఘోరమైన తప్పు చేశాడు. అది సొదొమ గొమొర్రాలో కాపురం ఉండుట. కారణాలు, పరిస్థితులు ఏవైనా కావచ్చు. అట్టి వాటిని సమాధానకరమైనటువంటి సమావేశపు మాటలతో చర్చించుకొని సరిచేసుకొని సాగిపోవాలే గాని వేరు కావటం అనేది ఎవరి విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ సరి అయినది కాదు. అది దేవుని చిత్తము కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మంచిది అని మన వాక్యం ద్వారా నేర్చుకొనుచున్నాము గాని వేరు అవ్వటము ఎంతో మనోహరము అని పరిశుద్ధాత్మ మనకు నేర్పించలేదు కదా. ఒక ఆత్మీయుని నుండి వేరవ్వటం ద్వారా వారికి నష్టం కలిగిద్ది. ఏం సంపాదించాడు లోతు? ఏమి చూసి వెళ్ళాడో ఆ ప్రాంతాన్ని కట్టుబట్టలతో వదిలి రావాల్సిన పరిస్థితి కలిగి ఉండటమే కాక భార్యను పోగొట్టుకున్నాడు. చరిత్రహీనమైన సంతానానికి తన కుమార్తెలు కారణమై లోతు జీవితం చరిత్రహీనతగా లోతును గురించి సంఘములో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. లోకములో పాపం ఉందని లోకాన్ని విడిచి వెళ్ళిపోతామా, లేక పాపం జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుంటామా?
బైబిల్లో దేవునికి భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా జీవించినటువంటి జీవితాలకు వారు ఉన్నారని బైబిల్ను చదవటం మానివేస్తామా? నష్టం ఎవరికి కలిగిద్ది? నీ భర్త ప్రవర్తన బాగోలేదని నీవు నీ భర్త నుండి వేరు కావటం దేవుని చిత్తం కాదు. నీ భార్య నీకు లోబడటం లేదని విడాకులు తీసుకొని వేరు కావటం అది దేవుని చిత్తము కాదు. ఎదుట ఉన్న వ్యక్తిలో మంచిని తీసుకో, చెడుని ప్రేమించక హెచ్చరించు, ఖండించు, బుద్ధి చెప్పు. సరిచేసుకుంటే బాగుపడతారు. లేదంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. నీవు తీర్పు తీర్చి నీవు స్వేచ్ఛా జీవితానికి ఇష్టపడి వేరు అవ్వటం మంచిది కాదు. అలా చెయ్యవద్దు. ఒక చిన్న తప్పు వైపు నీవు చూస్తే దేవుడు నీలో 100 తప్పులు బయట పెడతాడు. నీ సహోదరుణ్ణి నీవు విడిచినట్లు దేవుడు నిన్ను విడిచిపెడితే నీ పరిస్థితి ఊహించుకో, ఎంత ఘోరంగా ఉంటుందో. నీ ఎదుటనున్న సహోదరుని ద్వేషించి నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని అనటం అబద్ధమేనని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇలాంటి కాని నడతలు నడుచు వారిని పోలి మనం నడవవద్దు. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ కృతజ్ఞతాస్తుతులతో సాగిలపడి నమస్కరించి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.